భారతీయ జనతా పార్టీ నేను కూడా ప్రెస్ బాబాయ్ తీసుకున్నాను. భారతీయ జనతా పార్టీ ఈరోజు జిల్లాల పునర్విభజనలో భాగంగా షాబాద్ మండలాన్ని శంషాబాద్ మండల కేంద్రంలో కలపాలని షాబాద్ మండల నాయకులంతా మిత్రపక్షంగా ఏర్పడి ఈరోజు ధర్నా పిలిపించడం జరిగింది. ఈ ధర్నాకు వచ్చిన వారందరూ కూడా తెలుస్తూ షాబాద్ మండలాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా శంషాబాద్ మండలంలోనే చేర్చాలి. లేనట్టయితే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమాలు ఎదుర్కోక తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు షాబాద్ మండలం శంషాబాద్ మండల కేంద్రానికి కేవలం 33 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్లో కాకుండా ఈ యొక్క మండల ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, మండల ప్రజలను ఇబ్బందికి గురి చేసే విధంగా ఈ యొక్క మండలాన్ని తీసుకుపోయి వికారాబాద్లో కలుపుతామంటే ప్రజలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితులు లేరు. ఈ ప్రభుత్వానికి తిరుగుబాటు చేసి తప్పదు. దానికోసం ఈ శంషాబాద్ మండలం కేంద్రంలోనే షాబాద్ మండలాన్ని కలపాలని చెప్పి ఈరోజు ధర్నా పిలుపునేయడం జరిగింది. ఈ యొక్క ధర్నాకు పాల్గొన్నటువంటి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శన యాదవ్ మాట్లాడాల్సింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి కారణం ఏంటంటే మనకు దగ్గరలో ఉన్న శంషాబాద్లో కలపకుండా మన షాబాద్ని శంషాబాద్లో కలపకుండా ఎక్కడో ఉన్న వికారాబాద్లో కలపడం చాలా ఇది భరించడానికి విషయం. మనకు జిల్లా దగ్గర ఉంటే మనకు అన్ని పనులు తొందరగా చేసుకోవచ్చు, అన్ని రకాలుగా మాట్లాడవచ్చు, డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. అదే మన వికారాబాద్ జిల్లా అయితే ఇక్కడ నుంచి ఒక జిల్లాలో పని పడితే వెళ్ళాలంటే 5 నిమిషాలు ఆగు. ఏదైతే ఈజీ అనుకుంటున్నామో అక్కడికి మన దాంట్లో మన మండలిని కలిపితే చాలా బాగుంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు అదే వికారాబాద్ వెళ్ళాలంటే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, ఇంత సమయం వృధా అవుతుంది, ఇంత అసలు ప్రతిదీ ఏదైనా సరే కష్టంగా మనకు కాకుండా మనకు శంషాబాద్లో కలిస్తే మన మండలి చాలా తొందరగా అభివృద్ధి చెందుతుంది, అన్ని పనులు మనకు ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది. దయచేసి శంషాబాద్లో కలపాలని మా బీసీ సేన తరఫున నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమం షాబాద్ మండలం కొంతమంది అవసరాల గురించి వికారాబాద్ దాని గురించి మనమందరం ఉద్యమం చేయాలని బీసీ తరఫున పెద్ద ఎత్తున షాబాద్ మండలం ఏ పర్సెంట్ అయినా సరే బంద్ చేసి పెద్ద ఎత్తున ర్యాలీగా మన కలెక్టర్ రెడీ చేయాలని చెప్పి పేరుతో అందరినీ కోరుకుంటూ